సార్ అంటే ఇప్పుడు ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం వరకు మన దగ్గర ఏం జరగాలి అనేది పవర్‌ఫుల్ కంట్రీస్ కొన్ని డిసైడ్ చేశాయని మీరంటున్నారు. సో, ఎట్లా అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నామమ్మా ఒక బూటకపు ప్రజాస్వామ్యం ఇది. హ్మ్. ఇప్పుడు అండ్ చూస్తే డీప్ స్టేట్కి లొంగిపోయి హ్మ్. అమ్మాయి కొన్ని విషయాలు చెప్తే హ్మ్. ఇప్పుడు నేను చెప్పడం కాదు, హ్మ్. కేజీబీ నుంచి రిటైర్ అయినటువంటి ఒక ఆఫీసరు యుఎస్కి వెళ్ళిన తర్వాత ఒక బుక్ రాశాడు. హ్మ్. ఆ బుక్లో సోనియా గాంధీ ఈజ్ కేజీబీ ఏజెంట్ అని చెప్పి షీఈ్ ఆన్ పేరోల్స్ ఆఫ్ కేజీబీ అన్న సంగతి అతను ఇచ్చాడు. సార్ ఆమెకేం అవసరం సార్? ఆమె దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఎవరి దగ్గర? సోనియా గాంధీ. ఎట్టొచ్చినాయి డబ్బులు? వాట్ ఈస్ హర్ బ్యాక్గ్రౌండ్? ఆవిడ పెళ్లి చేసుకున్నారు, డబ్బులు. వాట్ ఈస్ హర్ బ్యాక్గ్రౌండ్? ఒకప్పుడు పేరోల్లో ఉన్నారంటారా? ఎప్పుడైనా పేరోల్లోనే ఉంటారు. చైనాతో ఒక రహస్య ఒప్పందం చేసుకొని వచ్చారు. ఏం ఒప్పందం జరిగింది తెలుసా మీకు? లేదు, చెప్పండి. ఎవరికి తెలియదు. ఈరోజు రాహుల్ గాంధీ మనకి ఎంత నష్టం జరిగింది, ఏం పడిపోయినాయి అని అడుగుతున్నాడు. ఎందుకు? చైనాకు తెలియాల మనకి ఎంత నష్టం జరిగింది అని. మాకేం నష్టం జరగలేదురా బాబు అని చెప్పి మన ఆర్మీ ఆఫీసర్స్ చెప్తుంటే వాళ్ళ మీద నమ్మకంలా నీకు. దీస్ ఆర్ ఆల్ ద ఏజెంట్స్ ఆఫ్ ద అదర్ కంట్రీస్. మీకు ఇంకా కొన్ని విషయాలు తెలియదమ్మా. ఒకప్పటి సమయంలో భారతదేశంలో కేజీబీ అండ్ సిఐఏ ప్రపంచంలో, ఒక భారతదేశం కాదు ప్రపంచంలో ఈ రెండు వీళ్ళు ఏది కావాలంటే అది చేయగలిగినటువంటి వాళ్ళు. సరేనమ్మా, ఇప్పుడు శాస్త్రి గారు చనిపోయారు. శాస్త్రి గారు 1965 శాస్త్రి గారు చనిపోయినప్పుడు కరెక్ట్గా 11 రోజులు కనుకుంటా హోమీ బాబా చనిపోయాడు ఫ్లైట్ క్రాష్లో. ఓకే. ఎందుకు చనిపోయాడు? ఫ్లైట్ క్రాష్ అయింది, ఫ్లైట్ని పేల్చేశారు. ఎందుకు సార్? ఆయన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆయన పేరుతో కదా వచ్చింది. అది ఆయన మొదలుపెట్టింది. అది దాన్ని ఆపటానికి చాలా కుట్ర కోణాలు ఉన్నాయమ్మా. సార్ ఇదే విషయం మీద ఇప్పుడు మీరు అంటుంటే రీసెంట్గా పాకిస్తాన్ మినిస్టర్ కూడా అసలు టెర్రరిస్టులని మా దగ్గర ఫండ్ చేస్తుంది అమెరికా అండ్ చైనా కూడా ఫండ్ చేస్తుంది. నీకు ఇంకొక యాంగిల్ కూడా చెప్తే అది నువ్వు అడిగిన ప్రశ్నకు సరిగ్గా సరిపోతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముందు వరకు ఈ యూరప్ దేశాలకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏమిటి? అమ్యూనిషన్ తయారు చేసి అమ్మడం దేశాలకి. ఇదే కదా ప్రధానంగా, అదే ప్రధానమైన ఈనాటికి అమెరికాకు ఆదాయ వనరు ఏమిటి? ఎక్కువ ఆదాయం. రష్యాకు ఆదాయ వనరు ఏమిటి? అమ్యునిషన్ ప్లస్ ఆయిల్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలన్నీ కలిసి కూర్చొని ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏం ఒప్పందం అంటే అది మనము ఒకరితో ఒకరు యుద్ధాలు చేయొద్దు అని ఒప్పందం చేసుకున్నాయి. మంచిదే కాదా? మంచిదే కదా. బ్యూటిఫుల్. మంచిదైనప్పుడు వాళ్ళ వ్యాపారాలు ఎట్లా, ఏం కావాలా? ఓకే. వాళ్ళ ఆయుధాలు ఎట్లా అమ్ముడు పోవాలా? అవునా కదా? అవును, కరెక్టే. సో వాళ్ళ ఆయుధాలు ఎక్కడికి సప్లై అవుతున్నాయి? నీ నక్సలైట్లకు సప్లై అవుతున్నాయి, టెర్రరిస్టులకు సప్లై అవుతున్నాయి. లేకపోతే టెర్రరిస్టుల దగ్గర అంతంత లాంచర్లు, డ్రోన్స్, ఇవన్నీ ఎట్టొస్తున్నాయి? అవునా కదా? సో వీళ్ళని టెర్రరిస్టుల్ని పెంచి పోషించడం అనేది ఈ యూరప్ దేశాల యొక్క మరొక కోణం. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇందాక పాకిస్తాన్ మంత్రి ఈ మాట అన్నాడండి అని అన్నావు కదా. కరెక్ట్, అర్థమైంది సార్. ఎందుకు పాకిస్తాన్ దెబ్బతిన్నప్పుడల్లా వాళ్లకు బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఇచ్చి దాన్ని కాపాడుతూ వస్తున్నది ఎవరు?
ఆబ్వియస్లీ యూఎస్. అంటే వాళ్ళకి ఒక భయం కూడా ఉందా అంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు చైనాని బ్లాక్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే పవర్ఫుల్ కంట్రీ సరేనమ్మా, చైనాని బ్లాక్ చేయాలా? మన చైనా అంత పవర్ఫుల్గా లేనప్పుడు కూడా దీనికి ఆక్సిజన్ అందించారుగా. అంటే మన ఇండియా ఎక్కడ పవర్ఫుల్ అవుతుందో ఇప్పటి నుండే కట్ చేయాలని ఏమన్నా వాళ్ళు అనుకుంటున్నారా? వాట్ ఈస్ దేర్ వాళ్ళ భయం ఏంటో అర్థం అవ్వట్లేదు. చూడమ్మా, ఇది ఒక 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 ప్లాన్ అమ్మా. మ్మ్. ఎప్పుడు కూడా అమెరికా అనేది మ్మ్. ఒక మ్మ్. ఎప్పుడు ఎట్ట ప్రవర్తిస్తుందో తెలియదు. చాలా చాలా ఇదైన కంట్రీ అది, మ్మ్. అసలు నమ్మడానికి లేనటువంటి కంట్రీ. మ్మ్. అయితే కొన్నిసార్లు మనకు సహాయం కూడా చేసింది. అవును. ఇది చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఆపడానికి కారణం అమెరికానే. మ్మ్. రష్యా వాళ్ళని అడిగాం అప్పుడు మనం, మ్మ్. 1962 సంగతి చెప్తున్నా నేను. రష్యా వాళ్ళని అడిగితే మనం, రష్యా ఏమన్నదంటే, రష్యా ఈజ్ మనకు Friendly. స్నేహితుడే కాదని చెప్పట్లేదు. యు ఆర్ మై ఫ్రెండ్ బట్ చైనా ఈజ్ మై బ్రదర్, మ్మ్. ఈ మాట అన్నది. ఓకే. ఆ సమయంలో మనకు సహాయం చేసింది యుఎస్ఏ. యుఎస్ఏ. కానీ ఇప్పుడు అమ్మాయి విదేశాంగ విధానంలో ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. కరెక్ట్. ఎప్పుడు నీకు నీ దేశానికి ఏది అవసరమో దాన్ని ప్రధానంగా చూసుకుంటూ నీ విదేశాంగ విధానాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు అది జరుగుతోంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇటువంటి విదేశాంగ విధానాన్ని ఎప్పుడు ఇచ్చేయాల. మనం రష్యా నుంచి ఆయిల్ కొంటుంటే వాళ్ళు యూరోప్ దేశాలన్నీ మన మీద ఇదైనాయి. అవును. అప్పుడు జయశంకర్ ఏమని అన్నాడు, ముందు మీది మీరు చూసుకోండి అని అన్నారు. మా ప్రయోజనాలు ముఖ్యం, మా దేశ ప్రయోజనాలు ముఖ్యం, నీకు చెప్పే అంత ఇది లేదు, నువ్వు కొనుక్కుంటూ మమ్మల్ని కొనొద్దనడం ఎంతవరకు కరెక్టు? అవును. సో టోన్ని వినిపించగలిగినటువంటి పాలక వ్యవస్థ ఇప్పుడుంది. కాబట్టి మనం అన్ని వైపుల నుంచి మనం ఆలోచించాలమ్మా. అయితే నేను అనుకోవడం అమ్మా, అది కూడా నేను కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మనకు నిజమైన మిత్రుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే వాడు ఇజ్రాయిల్. ఓకే. కారణం ఏంటంటే ఇజ్రాయిలీస్కి భారతదేశం మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇజ్రాయిల్ యూదుల దేశం. ప్రపంచంలో యూదుల్ని బూచకోత కోసినప్పుడు ఆదరించిన ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. అవును. అందుకని వాళ్ళు ఇజ్రాయిలీస్ కృతజ్ఞతాపూర్వకంగా భారతదేశం వైపు చూస్తారు.